ఇదే గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు కదా ఫ్రెండ్స్. నోరు మంచిదైనా ఊరు మంచిదైనా మన ప్రవర్తన మంచిదైనా సరే శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. ఎంత మంచి వాళ్ళకి అంత ఎక్కువ శత్రువులు ఉంటారు. ఇది చాలా 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 వరకు నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ రిలేషను అనుభవించారు. వాళ్ళే కాకుండా నేను కూడా చాలా వరకు అనుభవించాను ఫ్రెండ్స్. సరే ఏది ఏమైనా సరే మనము మాత్రం మంచి చేయాలి. మంచికి ఎప్పుడు శత్రువులు ఎక్కువనే ఉంటారు, కష్టాలు కూడా ఎక్కువనే ఉంటాయి. అలా అని చెప్పి అవి అక్కడే ఆగిపోవద్దు. వాళ్ళు పెట్టే ప్రతి పరీక్షలో మనము నెగ్గేలా ఉండాలి. అంతే తప్ప వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి మనం అక్కడే ఆగిపోకూడదు. అక్కడే ఆగిపోతే మనము ప్రయాణం అనేది ముందుకు సాగిపోకుండా ఉంటుంది. కనుక మన ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. మనం ఖచ్చితంగా ప్రయాణాన్ని ముందుకు సాగించాలి అన్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి. ఆ ఆటుపోట్లను ఛాలెంజ్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడే మాత్రం అస్సలే ఆగకూడదు. నేను మాత్రం చాలా వరకు అలానే చేస్తాను ఫ్రెండ్స్. నా ప్రతి విజయం వెనుక నీతో ఏమవుతుంది, సరిపోయిందిలే, నువ్వు చేసినావు కంటి, నువ్వు అస్సలే చేయలేవు, నీ వల్ల అసలే కాదు, ఇలాంటి మాటలు విని అలాంటి మాటలు అనేవాళ్ళు ఉంటే మనకి లైఫ్లో మనం చాలా ముందుకు వెళ్తాము ఫ్రెండ్స్. మనం మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కోసమని చెప్పి ఇలాంటి వాళ్ళు మన వెనకాల ఇలా అంతా ఉంటేనే మనకు తెలియకుండానే మనం ఆ వర్క్ మీద శ్రద్ధ అనేది పెట్టి అది సక్సెస్ చేయడానికి కోసమని చెప్పి మనం ఎట్లా అన్నంతట్లా హార్డ్ వర్క్ చేస్తాం. అది ఖచ్చితంగా సాధించాలి అనేది ఒక తపన పట్టుదల అనేది మన మైండ్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి మనం అక్కడే డల్ అయిపోవద్దు. వాళ్ళని శత్రువుల అంతకన్నా చూడొద్దు. వాళ్ళు అలా అంటేనే మనం ఎందులోనైనా సరే ముందుకెళ్తూ ఉంటాము. అది ప్రతి ఒక్కరూ వాళ్ళని శత్రువులా కాకుండా ఏంటంటే మనకి దారి చూపే దేవత దేవుడు అలా చూడాలి ఫ్రెండ్స్. ఇది మాత్రము నేనైతే అలానే చూస్తాను ఫ్రెండ్స్. అలా ఎవరన్నా ఎగతాళి చేసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు ఎంత ఎక్కువ మెంబర్స్ ఉంటే నాకు అంత ముందుకు ఎదుగుతూ ఉండడానికి అది నాకు ఒక రామబాణం లాగా పనిచేస్తూ ఉంటాయి ఆ మాటలు. ఇది చాలా మెంబర్స్ చాలా వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో అనుభవించే ఉంటారు ఫ్రెండ్స్. ఇది కొత్తగా కాదు కానీ నా లైఫ్లో జరిగినవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టే కదా ఫ్రెండ్స్?